వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. ఖమ్మం నుండి పోటీ చేయండి అంటూ సోనియా గాంధీని కోరిన రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి మల్లు భట్టి విక్రమార్క సోనియా గాంధీతో అరగంట పాటు సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం మంత్రి పొంగులేటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఏఐసిసి అగ్ర నాయకురాలు సోనియా గాంధీని కోరారు. ఢిల్లీలో అగ్ర నాయకురాలితో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం నుంచి పోటీ చేయాలని కోరారు. ఆమెతో వారు అరగంట పాటు సమావేశమయ్యారు. భేటీ అనంతరం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరాము. మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి మర్యాదపూర్వకంగా ఆమెను కలిశామని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఆమెను కోరినట్లు తెలిపి ఇప్పటికే రాష్ట్ర పార్టీ నుంచి తీర్మానం చేసి పంపినట్లు సోనియా గాంధీ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. అదే సమయంలో తెలంగాణలో అమలు చేయబోయే గ్యారంటీలను ఆమె దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు పథకంలో గడిచిన 2 నెలల్లో 15 కోట్ల జీరో టికెట్లు రికార్డు అయినట్లు అగ్రనాయకురాలికి వివరించినట్లు తెలిపారు. త్వరలో మరో 2 గ్యారంటీలను అమలు చేయనున్న విషయం ఆమె దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. మరో కురుక్షేత్రం ఛానల్లో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటుంది మీ రజని.